ఇక తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ హరినారాయణ పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగాలని అన్నారు. ఓటర్లు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు. ఈ ప్రత్యేకంగా ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం ఏంటంటే మీ అందరూ కూడా తెలిసిన విషయమే, మనకు తిరుపతి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 17వ తారీఖున ఉప ఎన్నిక జరగాల్సిన ప్రక్రియ అంతా కూడా ప్రారంభించి 17వ తారీఖున మనకు పోలింగ్ డే ఉంది. దాంట్లో భాగంగానే ఏదైతే 17th పోలింగ్ ఉందో దానికి సంబంధించి కొన్ని విషయాల గురించి ప్రజలకు, అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే మనకి ఈ 17th జరగబోయే పోలింగ్ వచ్చేసి మనకు 3 అసెంబ్లీ సెగ్మెంట్, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు 3 అసెంబ్లీ సెగ్మెంట్స్లో 1056 పోలింగ్ స్టేషన్స్లో దాదాపు 7,40,000 మంది ఓటర్లు ఈ యొక్క ఎలక్షన్ ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఆ ఎలక్షన్కు సంబంధించిన పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ మెటీరియల్ అంతా కూడా సిద్ధం చేసుకోవడం జరిగింది. రేపు పోలింగ్ పర్సనల్, అదేవిధంగా పోలింగ్ మెటీరియల్ అంతా కూడా ఆ పోలింగ్ స్టేషన్స్ని చేర్చడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఇట్లా ఉండగా కొన్ని ముఖ్య అంశాలు మీ అందరూ కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు సాయంత్రం 7 గంటల తర్వాత ఏ విధమైన క్యాంపెయినింగ్, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా చేయడానికి వీలు ఉండదు. 7 గంటల తర్వాత మనకు యాజ్ పర్ మోడల్ కోడ్ అండ్ యాజ్ పర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం ఈ 7 o'clock తర్వాత 48 hours బిఫోర్ క్లోజ్ ఆఫ్ పోల్ ఖచ్చితంగా ఏ రకమైన క్యాంపెయినింగ్ ఉండకూడదు అనేది చట్టం. కాబట్టి దాన్ని 100% అందరూ కూడా ఫాలో చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఇది ఇట్లా ఉండగా మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రత్యేక